బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించేందుకు మెజార్టీ బీసీలున్న చోట్ల అసెంబ్లీ టికెట్లను బీసీలకే కేటాయించాలని కోరుతూ ప్రొద్దుటూరులో బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు చెందిన వారు బీసీ మహిళా నాయకురాలు చెన్నా సరళాదేవి నేతృత్వంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మైదుకూరు రోడ్ నుంచి పుట్టపర్తి సర్కిల్ వరకు వందలాది మంది మహిళలతో చెన్నా సరళాదేవి ప్రదర్శన నిర్వహించారు. బీసీల ఐక్యత వర్ధిల్లాలంటూ ఈ సందర్భంగా నిర్ణయించారు. పుట్టపర్తి సర్కిల్లో బీసీలు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. అధికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఉన్నారని 80% ఓటు బ్యాంకు ఉన్న ఈ సామాజిక వర్గాలకే టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా చెన్నా సరళాదేవి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని, అందుకే ప్రొద్దుటూరు సీట్ను బీసీలకే కేటాయించాలంటూ సభలో పాల్గొన్న బీసీ నేతలు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో బీసీ చైతన్య సమాఖ్య నాయకులు బొర్రా రామాంజనేయులు, మాజీ చైర్మన్ చిన్న వెంకట సుబ్బన్న, ఇతర బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎస్సీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరూ ఒకటి కావాలా అనే ఉద్దేశంతోనే ఇక్కడ అందరం మనం సమావేశానికి మనమందరం ఐక్యంగా పోరాడితే ఏదైనా సాధించవచ్చు అనే ఉద్దేశంతోనే మనం ఇక్కడికి వచ్చినాము. ఇంతవరకు గత 60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక్క బీసీ నాయకుడు కూడా రాలేదు. అంటే ఒక్కరు కూడా మనకు చట్టసభల్లోకి పంపించలేదు మనల్ని. కాబట్టి ఇప్పుడు మనము చట్టసభల్లో అవకాశం ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇన్నాళ్ళు మనలో మార్పు రాలేదు. ఒక వర్గానికి ఏ వర్గాలలో ఆ వర్గాలలో మనం ఉంటూ వాళ్ళని అభివృద్ధి చేస్తూ మనము వాళ్ళ నాయకులుగా ఎన్నుకుంటూ గడిపినాం. కానీ ఈ మధ్య కాలంలో మనలో చైతన్యం వచ్చింది. మనమందరం అభివృద్ధి కావాలా, మన వాళ్ళే నాయకులు కావాలా అనే ఆలోచన విధానం వచ్చింది. కాబట్టి ఆ ఆలోచనను
అభివృద్ధిని మనము ముందుకు తీసుకెళ్తూ మనము కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యాన్ని వహించాలని కోరుకుంటున్నాము. కాబట్టి మహిళలు అనుకుంటే ఏదైనా సాధిస్తారు. మహిళలందరూ ఆలోచించాల్సిన సమయం దగ్గరైంది. కాబట్టి మీరందరూ చక్కగా ఆలోచించి ఏ వర్గానికి అటాచ్ కాకుండా ఈ వర్గం మాది ఆ వర్గం మాది అనుకోకుండా అన్ని వర్గాల వాళ్ళు ముందుకు వచ్చి అందరూ ముందుకు నిలబడి మనమందరం ఒకటి అని ఒక తాటిగా నిలబడి మనం సాధించాల్సిన అవసరం వచ్చింది. అప్పుడే మన అభివృద్ధి అనేది ఉంటుంది. అందుకోసమే మనము ఇప్పుడు ఇక్కడ బీసీలకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము. ఆ విధంగా ఇది గుర్తించి వాళ్ళు మనకు టికెట్ ఇస్తే మనమందరం ఒక్కటే తప్పకుండా విజయం అనేది సాధిస్తాం. ఇక్కడ ప్రొద్దుటూరు విజయం మీదే ఎంపీ విజయం కూడా ఆధారపడి ఉంటుంది. ప్రొద్దుటూరు ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు కూడా నుంచి కూడా మన పరిపాలకుల్లో మన పాలన చూస్తున్నారు. మరి ఈరోజు ప్రజలు అసహించుకుంటున్నారు. గత పాలక వర్గంతో గత పాలకులు చేసినటువంటి అభివృద్ధిని చూసి ప్రజలు అసహించుకుంటున్నారంటే మరి తప్పగా మార్పు కావాలని కోరుకుంటున్నారు. మరి ఈ మార్పును స్వాగతించడానికి మరి ఈ మార్పును తీసుకురావడానికి మరి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మరి బీసీలు కంకణం కట్టుకుని మరి బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళను కూడా కలుపుకొని వారి సంఘీభావంతో కూడా మరి ప్రొద్దుటూరులో బీసీలు ముందుకు రావాలని ఈ విధంగా ఒక ప్రయత్నం మొదలుపెట్టారు.